హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే అమరావతిలో డిసెంబర్ మంత్ యొక్క సెకండ్ వీక్ రివ్యూ అండి. ఫస్ట్ వీక్ రివ్యూ అయితే మీకు లాస్ట్ సండే అయితే అప్లోడ్ చేశాను. ఇది మనకు సెకండ్ వీక్ రివ్యూ అంటే గత 7వ తారీఖు నుంచి ఇప్పటి వరకు 13వ తారీఖు వరకు అసలు వర్క్స్ ఎలా జరిగాయి ఏంటి అన్న దాని మీద అయితే వీడియోలో క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఇప్పటికి ఫస్ట్ వీక్కి ఇప్పటికి వర్క్ చేంజెస్ కూడా ఏ విధంగా జరిగాయి ఏంటి అనేది కూడా క్లియర్గా అప్డేట్ ఇస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ నేను వర్క్ స్టార్ట్ చేసేది వచ్చేసి ప్రజెంట్ మనకు కంప్లీట్ అయిన ఏపీసీఆర్డీ బిల్డింగ్ నుంచి అయితే వర్క్ స్టార్ట్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ప్రజెంట్ అది మనకు అమరావతిలో పర్మనెంట్ గవర్నమెంట్ బిల్డింగ్ మొదటగా కంప్లీట్ అయిన ఏపీసీఆర్డీ బిల్డింగ్ అండి. దానికి సంబంధించి చూడండి ఎలా ఉందో. మొత్తం కూడా ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ నుంచే వర్క్ అయితే చేస్తున్నారండి. చూస్తున్నారు కదా ఎలా ఉందో, ఎంత కలకలాడుతుందో. మొత్తం కూడా ఫ్రంట్ అంతా గ్రీనరీ అంతా కూడా వర్కింగ్ అంతా కూడా ఇక్కడ నుంచి అయితే జరుగుతుందండి. లోపల కూడా ఫుల్ అయిపోయి ఉన్నాయి కార్స్ బైక్స్ తో. ఇక్కడ వర్క్ చేసే ఆఫీసర్స్ కానీ వాళ్ళందరికీ కూడా ఫ్రంట్ చూడండి ఎలా ఉందో. మొత్తం కూడా ఇప్పుడే స్కూల్ పిల్లలు అయితే రావడం జరిగిందండి. లోపల లైటింగ్స్ కానీ ఇంకా నైట్ పూట అయితే అదిరిపోతుందేమో ఈ యొక్క ఏపీసీఆర్డీ బిల్డింగ్. ప్రజెంట్ అయితే మొత్తం ఫ్రంట్ ఇదంతా కూడా గ్రీనరీ అండి. లోపల అయితే దాదాపు ఒక 200 మంది స్కూల్ పిల్లలు అయితే ఉన్నారండి. లోపల చూడడానికి అయితే వచ్చున్నారు. సో ఇదంతా చూడండి, కార్ పార్కింగ్ మొత్తం కూడా ఫుల్ అయిపోయింది ఇక్కడ పార్కింగ్ సంబంధించి. అలాగే లైట్స్ కానీ గ్రీనరీ కానీ చాలా బాగుందండి. సో కంప్లీట్ అయిన తర్వాత అసలు ఏపీసీఆర్డీ బిల్డింగ్ అయితే కలకలాడుతుంది. కూడా వర్కింగ్ అంతా కూడా చాలా మంది అడిగారు, కామెంట్ చేశారన్న ఏపీసీఆర్డీ బిల్డింగ్ ఓపెన్ అయింది కదా, ప్రజెంట్ ఇప్పుడు అక్కడ ఎలా ఉంది ఏంటో చూపించమని. అందుకని ఈ వీక్ రివ్యూలు అయితే చూపిస్తున్నానండి ఎలా ఉంది ఏంటనేది కూడా. సో చూశారు కదా ప్రజెంట్ ఎలా ఉందో. మొత్తం యొక్క క్యాంటీన్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దానికి సంబంధించిన వర్క్స్ కూడా శరవేగంగా అయితే జరుగుతుందండి. అన్న క్యాంటీన్ అక్కడ మీకు బస్ స్టాప్ ఉంది చూడండి, అది ఫ్రంట్ అక్కడ కట్టుకున్నారు చూడండి. ఫ్లోర్ ఇప్పుడైతే స్లాబ్ అయితే పోస్తున్నారు, అది అన్న క్యాంటీన్ అండి. దానికి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. వర్క్ చూస్తున్నారు కదా, ఇక్కడంతా కూడా ఫైల్ ఫౌండేషన్ అయితే జరుగుతుంది కదా. ఈ యొక్క ఫౌండేషన్ సంబంధించి వచ్చేసి మనకి స్టీల్ బ్రిడ్జ్ అయితే రాబోతుందండి. ఇక్కడ దానికి సంబంధించి ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళు అయితే శరవేగంగా అయితే పరుగులు పెట్టిస్తున్నారు అనమాట. పనులను అయితే ఇప్పుడంతా కూడా యొక్క ఫైలింగ్ అయితే ఫౌండేషన్ అయితే చేసుకుంటున్నారు అనమాట. ఇది మనకు డైరెక్ట్ ఇది మంగళగిరి రూట్ అండి. మనకి ఇది కృష్ణా నది బ్యారేజ్ దాటంగానే మనకు 1 కిలోమీటర్ దాటంగానే మనకి ఈ యొక్క పనులు అయితే జరుగుతున్నాయి అనమాట. ఫ్యూచర్లో మనకు అమరావతి వెళ్ళాలన్నా కూడా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే ఇచ్చే మనకి ఎంట్రీ అయితే ఉంటుంది. మీకు ఈ బోర్డు కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు మనకు ఫేజ్ 1 లో భాగంగా నిర్మించారండి. అంటే దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు దాదాపుగా 14.350 కిలోమీటర్ల రోడ్ అనమాట. ఇది ప్రజెంట్ ఉన్నది వెంకటపాలెం అండి. దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు అయితే ఫేజ్ 1 లో అయితే నిర్మించారు. ఫేజ్ 2 లో భాగంగా 3.920 కిలోమీటర్ల వరకు అయితే నిర్మిస్తున్నారు. అది ఇక్కడ వరకు మొత్తం కూడా కనెక్ట్ అంతా చేసేసారు చూడండి. మొత్తం కూడా కనెక్ట్ అన్ని కూడా చేసేసారు ఈ రోడ్డుకి అయితే. అలాగే మనకు ఈ యొక్క ఫేజ్ 1 లో భాగంగా నిర్మించిన 14 కిలోమీటర్ల రోడ్డుకి రెండు వైపుల యొక్క డ్రైనేజ్ వర్క్స్, అలాగే వాటర్ పైప్స్ వర్క్స్, అలాగే అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన వర్క్స్ అయితే శరవేగంగా జరుగుతుంది. దాంతోపాటు మనకేంటంటే మీకు ఒక 15 days బ్యాక్ వీడియో అయితే చేశాను. సైడ్స్ అంతా కూడా ఒక లేయర్గా అయితే తీసేశారండి. మొత్తం కూడా రోడ్ని పగుళ్ళు అవన్నీ కూడా వచ్చుంటాయి కదా, ప్రజెంట్ తీసేసిన వాటికైతే మొత్తం కూడా తారు అవన్నీ కూడా పోస్తున్నారు. అవి కూడా చూపిస్తాను. ముందు చెప్పాను కదా ఒక 15 days బ్యాక్ కూడా చూపించానండి. సైడ్స్ అంతా కూడా రోడ్ ని ఒక లేయర్ గా అయితే లేపేశారు పగుళ్ళు అవన్నీ ఉండడానికి. ప్రజెంట్ వాటికి అంతా తారు అవన్నీ కూడా పోసుకుంటూ వస్తున్నారు. ఎగ్జాక్ట్ గా అది మనకు N4 E3 జంక్షన్ దగ్గర అండి. అది ఎగ్జాక్ట్ గా ఇది మీరు చూసుకోవచ్చు. ఇదంతా కూడా మనకు N4 రోడ్డు సంబంధించిన వర్క్స్. ఇక్కడ మనకు E3 రోడ్డుకి సంబంధించి సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి సైడ్స్ అంతా కూడా ఒక లేయర్గా అయితే ఆ రోడ్ అవన్నీ కూడా తీసేయడం జరిగింది. ఇప్పుడు అదంతా కూడా తారు పోసుకుంటూ అయితే వస్తున్నారు. దానికి సంబంధించి మొత్తం కార్ వెహికల్స్ అవన్నీ కూడా వచ్చినాయి చూడండి. ఇక్కడ చూడొచ్చండి, చూస్తున్నారు కదా మొత్తం కూడా ఎంత లేయర్గా లేపేస్తున్నారు కింద. ఇదంతా కూడా మనకు అప్పుడు ఒక 6-7 years బ్యాక్ వేసిన రోడ్డు కదా, మొత్తం కూడా పగుళ్ళు అవన్నీ కూడా వచ్చేసిండే. సైడ్స్ మొత్తం కూడా నీట్గా ఈ లోతు వరకు రోడ్డుని లేపేసి ఇప్పుడు అక్కడంతా కూడా తారు అవన్నీ కూడా పోస్తున్నారు చూడండి. అటు సైడ్ అంతా కూడా పోసుకుంటే వెళ్తున్నారు. మీరు చూడొచ్చు ఆ దిమ్మలు కూడా కొత్తగా కట్టారండి. అంతకుముందు ఉన్నట్టు మొత్తం కూడా పగల కొట్టేశారు. అంటే మీకు వర్క్స్ ఎలా జరుగుతున్నాయో చూస్తే మీకు అర్థమవుతుంది. జస్ట్ ఒక 15 days బ్యాక్ మొత్తం కూడా ఈ యొక్క పగల కొట్టడం అవన్నీ కూడా జరిగిపోయింది. ఇప్పుడు చూడండి మొత్తం కూడా సైడ్స్ అంతా కూడా రోడ్ చేసేసి రెండు వైపుల దిమ్మలు కూడా కట్టుకుంటూ వెళ్ళిపోయినారు చూడండి. సో వర్క్స్ అనేది శరవేగంగా జరుగుతుందండి. మీకు ఫస్ట్ వీక్ లో కూడా మీకు మంత్లీ రివ్యూలో చూపించారు. అప్పుడు ఏంటంటే మొత్తం ఈ యొక్క రోడ్ రోలర్ ఇవన్నీ కూడా వచ్చి మొత్తం గ్రావెల్ అన్ని పోసుకొని నీట్గా అయితే చదునైతే చేసుకుంటున్నారు. ఇప్పుడైతే మొత్తం రోడ్ కూడా పోసేస్తారు చూడండి. దాదాపు ఇది మనకు 4 kilometers వరకు అయితే ఇప్పుడైతే జరిగిపోయిందండి. ఈ యొక్క సైడ్స్ రోడ్ తీసి రోడ్ చేయడం అయితే. ఇక్కడ చూస్తున్నారు కదండి, మీకు నేను ఫస్ట్ వీక్ రివ్యూలో అప్పుడు జస్ట్ ఇక్కడ ఐరన్ బెండింగ్ అవి మాత్రమే చేసుకుంటుండే. ఇప్పుడు చూడండి అప్పుడు 1 week లోనే మనకు ఈ చూడండి మొత్తం కూడా ఐరన్ పైన కాంక్రీట్ అవన్నీ కూడా పోసుకొని ఇక్కడ పిల్లర్స్ లాగా తీసుకొని వచ్చేసారండి. ఇది మనకి ఏంటంటే
పవర్స్ కి టవర్స్ లాగా వస్తాయి కదా, స్తంభాలు లేకుండా టవర్స్ లాగా ఉంటాయి చూడండి, వాటికి సంబంధించి అనమాట. ఆ యొక్క టవర్స్ సంబంధించి, ఈ యొక్క పవర్ కి సంబంధించిన టవర్ సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా లాస్ట్ వీకే జస్ట్ అప్పుడు సండే ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసి పెట్టుకున్నారు, మొత్తం కూడా చేసుకుంటా ఉన్నారు అప్పటికి. ఇప్పుడు చూడండి మొత్తం కూడా ఒక పిల్లర్స్ కిందంతా ఫ్లో పోసేసి పైనంతా కూడా పిల్లర్స్ ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చేస్తున్నారు. అలాగే దీని పక్కనే చూడండి, ఇదంతా కూడా మనకు అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన వర్క్స్ అండి. ఇది అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన పైప్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సీడ్ యాక్సెస్ రోడ్ లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులా కూడా ఈ యొక్క అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన వర్క్స్, అలాగే వాటర్ పైప్స్ వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. మనకు వాటర్ పైప్స్ వర్క్స్ అండి ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, ఇది మనకి ఎగ్జాక్ట్ గా ఏపీసీఆర్టీ పక్కనే మనకి యొక్క వాటర్ పైప్ సంబంధించిన వర్క్స్ అయితే దాదాపుగా అయిపోవడానికి అయితే వచ్చాయి. చూస్తున్నారు కదా, జస్ట్ కొంత బాగా ఉంది, రిమైనింగ్ అన్ని కూడా వేసుకుంటే అయితే వచ్చేస్తుందండి. గత వీక్ లో మనకి ఏంటంటే ఇది మనకు అక్కడ స్టార్టింగ్ ఈ యొక్క బ్లాక్స్ ఉన్నాయి కదా, స్టార్టింగ్ బ్లాక్స్ 4th బ్లాక్ అక్కడైతే మొత్తం కూడా నీట్ గా తోవుకొని అక్కడ అయితే పైపులు వేసుకుంటే వచ్చేయడం జరిగింది. ఈ యొక్క 4 days లో ఆల్మోస్ట్ ఈ యొక్క ఏరియాలో మొత్తం కూడా ఈ యొక్క వాటర్ పైప్ సంబంధించిన అయితే కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చాయి. జస్ట్ కొత్త గ్యాప్ ఉందండి, ఆ గ్యాప్ కంప్లీట్ చేసుకుంటే ఇక్కడ వాటర్ పైప్స్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఈ యొక్క ఏపీసీఆర్టీ ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా. అయితే ఇక్కడ అమరావతిలో చెట్ల గురించి చూడండి, అంటే ఏదైనా డెవలప్మెంట్ కి అడ్డం వచ్చినప్పుడు దాన్ని కొట్టేయడం అయితే సహజంగా జరుగుతుంది. బట్ ఇక్కడ అమరావతిలో అలా జరగడం లేదండి. ఎక్కడైతే చెట్టు కొట్టకుండా వాటిని ఏం చేస్తున్నారంటే ఈ విధంగా నీట్ గా తోకొని ఈ విధంగా గోతాలతో కట్టుకొని ఇక్కడ నుంచి సేమ్ ఇదే విధంగా లారీలో తెక్కించుకొని మనకు అనంతవరంలో ఉన్న సెంట్రల్ నర్సరీలో అయితే పెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడైతే నీటి ఉంటుందో అక్కడికి వెళ్ళి వేసుకోవడం అయితే జరుగుతుంది. చూడండి, అది కూడా చిన్న చిన్న చెట్లు కాదండి, పెద్ద పెద్ద చెట్లు. ఇవన్నీ కూడా కొట్టేయకుండా అసలు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నారో చూడండి చెట్లను అయితే. సో ఇది మనకి ఎగ్జాక్ట్ గా ఏబిసిఆర్టీ పక్కనే, అంటే ఇప్పుడు మనకు వాటర్ పైప్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కదా, దానికోసం అయితే ఇక్కడ వాటర్ పైప్స్ అయితే రావాలి. దానికోసం మొత్తం కూడా ఈ విధంగా తోకొని వీటిని కూడా ఇలా నీట్ గా రిమూవ్ చేసుకొని అనంతవరంలో ఉన్న సెంట్రల్ నర్సరీలో అయితే పెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి మనకి ఎక్కడ కావాలో అక్కడికైతే తీసుకెళ్ళి అయితే వేసుకుంటారండి. అది వాటర్ పైప్స్ అంతా అక్కడ ఉన్నాయి చూడాలి లైన్ గా, ఇవన్నీ కూడా వేసుకుంటూ అయితే వచ్చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది మనకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అన్నమాట. ఇది ఇప్పుడు ఇక్కడ రోడ్డు ఉంది కదా, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ చూడండి ఇదంతా కూడా మనకు డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. ఇదంతా కూడా మనకు N11 రోడ్ అండి. ఎగ్జాక్ట్ గా N11 రోడ్ ఫ్రంట్ సైడ్ మనకు ఈ యొక్క ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్, అలాగే ఎగ్జాక్ట్ గా బ్యాక్ సైడ్ ఇక్కడ మనకు క్లీనింగ్ వర్క్స్ చూస్తున్నారు కదా. ఇక్కడ మనకు మంజీరా గ్రూప్ కి సంబంధించి 4 స్టార్ హోటల్ అయితే రాబోతుంది. దానికి సంబంధించి క్లీనింగ్ వర్క్స్, ఈ యొక్క సాయిల్ డస్ట్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోన్నారు. ప్రజెంట్ ఈ యొక్క ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ సంబంధించి మొత్తం కూడా లోపల ఫ్లోర్ వర్క్స్ తో పాటు పవర్ సంబంధించిన వర్క్స్, వాటర్ పైప్స్ వర్క్స్ అయితే సర్వేగా జరుగుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చండి, ఇవన్నీ కూడా వాటర్ పైప్స్ వర్క్స్ ఇక్కడ చూస్తున్నారు కదా. ఇవన్నీ కూడా మనకు వాటర్ పైప్స్ వర్క్స్ అయితే రీసెంట్ గా అయితే వేసేయడం జరిగింది. మొత్తం కూడా ఇదంతా కూడా పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు చూడండి. ఇది వరకు మీకు అలా లేదండి, జస్ట్ ఒక సైడ్ మాత్రం వేసుకోండి. ఇప్పుడు ఈ టవర్స్ కానీ ఆ టవర్స్ కానీ మొత్తం ఇవి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ మొత్తం 12 టవర్స్, బ్యాక్ సైడ్ 6 టవర్స్, ఫ్రంట్ సైడ్ 6 టవర్స్. ఈ యొక్క 12 కూడా మనకు G+12 ఫ్లోర్ విధానం అయితే ఉంటుంది. ఒక్కొక్క ఫ్లోర్ కి 2 ఫ్లాట్స్ అయితే ఉంటుంది. అంటే ఒక్కొక్క టవర్ కి మొత్తం 24 ఫ్లాట్స్ అయితే ఉంటుందండి. సో అలా మీరు 12 టవర్స్ అయితే లెక్కేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్ సంబంధించిన టవర్స్ అన్నిటి కూడా సేమ్ ఒకే వర్క్ అయితే స్టేటస్ ఉందండి. ఫ్రంట్ సైడ్ మీకు అక్కడ దాని మీద ఎక్కి వర్క్ చేస్తున్నారు కదా, అదంతా కూడా మనకు పవర్ సంబంధించి రూమ్స్ అయితే కట్టుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఫ్రంట్ ఒక 6 టవర్స్ కి, బ్యాక్ ఒక 6 టవర్స్ కి అయితే 2 దగ్గర కట్టుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క పవర్ సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్ అవన్నీ కూడా అందులో అయితే ఉండబోతుంది అనమాట. దానికి సంబంధించి ఆ వర్క్స్ అయితే సర్వేగా అయితే జరుగుతుంది. మీరు మొత్తం కూడా చూసుకోవచ్చు. ఇందులో బయట అయితే లోపలంతా కింద టైల్స్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ప్రజెంట్ అంతా వాటర్ పైప్స్ వర్క్స్, అలాగే పవర్ సంబంధించిన వైర్స్ ఇవన్నీ అయితే లాక్కోవడం జరుగుతుంది అన్ని టవర్స్ కి. లాస్ట్ టైం మీకు చూస్తున్నారు కదా, ఆ టవర్ కి అయితే పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతుంది. అవి ఇటు సైడ్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నారు చూడండి. అలాగే లాస్ట్ సైడ్ ఉన్న టవర్స్ కి బ్యాక్ సైడ్ కూడా పెయింటింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా సైడ్స్ అయితే పెయింటింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా ఫ్రంట్ సైడ్ ఉన్న 6 టవర్స్ కి మాక్సిమం పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఈ యొక్క ఫైర్ సంబంధించిన ఫైర్ సేఫ్టీ వర్క్స్, అలాగే పవర్ సంబంధించిన వర్క్స్, అలాగే కింద ఫ్లోర్ వర్క్స్, అలాగే కింద పార్కింగ్ సంబంధించి క్లీనింగ్ వర్క్స్, అలాగే పవర్ సంబంధించి ఏ ఫ్లోర్ కి ఆ ఫ్లోర్ కి అయితే వర్క్స్ అయితే జరుగుతూ వస్తుందండి. మొత్తం కూడా ఈ యొక్క ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్ సంబంధించి దాదాపుగా ఆగస్ట్ నుంచి అయితే వర్క్స్ అనేది సర్వేగా అయితే జరుగుతుంది. ఇప్పుడైతే మొత్తం కూడా ఇక్కడంతా కూడా ట్రాన్స్ఫర్ ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా జరుగుతుందండి. ఈ యొక్క ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్ సంబంధించి కూడా ఈ యొక్క వాటర్ పైప్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూడు, ఇది ఎగ్జాక్ట్ గా మనకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్ పక్కనే అండి, సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే ఈ యొక్క వాటర్ పైప్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అన్ని కూడా ఎక్కడెక్కడ ఖాళీ ఉంటుందో అక్కడ వాటర్ పైప్స్ వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయండి.
నాకు చెప్పాను కదండి, మొత్తం కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ క్వార్టర్స్ కి ఈ యొక్క పార్కింగ్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయని. అందులో చూడండి, మొత్తం కూడా కింద పెయింటింగ్ వర్క్స్ చేస్తున్నారు అనమాట. పార్కింగ్ సంబంధించి కింద అంతా క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇటు సైడ్ అంతా ఇక్కడ చిన్న గోడలా కట్టడానికి మొత్తం కూడా తవ్వుకొని నీట్గా కింద పిల్లర్స్ లాగా అయితే పోసుకున్నారు కాంక్రీట్ తో. ఇది ఫ్రంట్ సైడ్ ఉన్న టవర్స్ కి మొత్తం కూడా ఫ్రంట్ సైడే కదా, ఫ్రంట్ సైడ్ ఉన్న టవర్స్ అన్నిటి కూడా ఈ యొక్క పార్కింగ్ సంబంధించి క్లీనింగ్ వర్క్స్ తో పాటు మొత్తం కూడా పైన ఈ యొక్క పెయింటింగ్ వర్క్స్ అవైతే వేసుకుంటున్నారు. పార్కింగ్ అయితే వైట్ అయితే చూస్తున్నారు కదా. ఇక్కడ మీరు వర్క్స్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకు జడ్జిలకు సంబంధించిన బంగ్లాస్ వర్క్స్ అండి. మొత్తం కూడా 71 బంగ్లాస్ అన్ని కూడా G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ప్రజెంట్ దానికి సంబంధించిన వర్క్స్ అయితే సర్వేయింగ్ అయితే జరుగుతుంది. మీరు లాస్ట్ వీక్ చూసుకుంటే ఇక్కడ ఉన్న బిల్డింగ్ అయితే బయట ఈ యొక్క సిమెంట్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకోన్నారండి. అప్పుడు జరుగుతుండే మొత్తం కూడా కంప్లీట్ చేసుకొని అక్కడ రెండో బిల్డింగ్ కూడా ఆల్మోస్ట్ సగం అయితే కంప్లీట్ చేసుకున్నారు. మొత్తం కూడా అన్నింటి దగ్గర కూడా సేమ్ ఒకే వర్క్స్ అయితే జరుగుతుందండి. అటు సైడ్ నుంచి కూడా ఆ 2 బంగ్లాస్ అయితే సిమెంట్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడైతే ఇక్కడైతే వర్క్ చేస్తున్నారు చూడండి. మొత్తం కూడా ఈ యొక్క 71 బంగ్లాస్ సంబంధించి మనకు BSR అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ యొక్క బంగ్లాకి సంబంధించిన వర్క్స్ అయితే సర్వేయింగ్ అయితే జరుగుతుందండి. ప్రతి బిల్డింగ్ దగ్గర 10 నుంచి 15 మంది అయితే వర్క్ చేస్తూనే ఉన్నారు, చూసుకోవచ్చు మీరు. అలాగే మనకు అక్కడ మొదటి బిల్డింగ్ ఉంది కదా, అదైతే పూర్తిగా కంప్లీట్ చేసుకున్నారు. అలాగే సెకండ్ బిల్డింగ్ దగ్గర కూడా సేమ్ అదే వర్క్ అయితే వర్క్ చేసుకుంటూ వస్తున్నారండి. అంతా కూడా మనకు జడ్జిలకు సంబంధించిన 71 బంగ్లాకి సంబంధించిన వర్క్స్. లాస్ట్ వీక్ ఈ వీక్ అయితే చాలా అంటే చాలా చేంజెస్ అయితే వచ్చేసాయి. అప్పుడు జస్ట్ ఇక్కడ ఈ బిల్డింగ్ కి స్టార్ట్ చేసుకున్నారు కింద సిమెంట్ వర్క్ అవన్నీ కూడా. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు పూర్తిగా అయితే కంప్లీట్ చేసుకున్నారు. అది కూడా ఆల్మోస్ట్ సగం అయితే కంప్లీట్ చేసుకున్నారు. అటు సైడ్ బిల్డింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నారు రెండింటికి. దీనికైతే ఇప్పుడు చేసుకుంటూ అయితే వస్తున్నారు. అలాగే దానికి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవడానికి అయితే వచ్చాయండి. ఇది మనకు మొదటి బంగ్లా అండి. ఆల్మోస్ట్ చూడండి, చెట్లు అవన్నీ కూడా నీట్ గా అయితే నాటేయడం జరుగుతుంది. కంప్లీట్ అయిపోవడానికి వచ్చింది అనమాట ఫినిషింగ్ అయితే. అలాగే మనకు సెకండ్ బిల్డింగ్ అది, దానికి కూడా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ అయితే తీసుకురావడానికి మొత్తం కూడా పెయింటింగ్ అవన్నీ కూడా వేసుకుంటూ అయితే వస్తున్నారు. ఈ గత వీక్ ఈ వీక్ చాలా అంటే చాలా మార్పులు అండి. ఈ యొక్క బంగ్లాకి సంబంధించిన వర్క్స్ అయితే చూస్తున్నారు కదా ఎలా ఉందో. చెట్లు అవన్నీ కూడా డిజైనింగ్ ఈ విధంగా అయితే ఉంటుంది అన్నిటికి కూడా కదండి. ఇవన్నీ కూడా మనకు గెజిటెడ్ ఆఫీసెస్ సంబంధించిన టవర్స్ వర్క్స్. దీనికి సంబంధించి మనకు షాపుర్జీ వాలంజీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఇది మనకు ఈ యొక్క గెజిటెడ్ ఆఫీసెస్ సంబంధించి, అలాగే గ్రూప్ డి ఆఫీసెస్ సంబంధించి మొత్తం కూడా 21 టవర్స్. గ్రూప్ డి ఆఫీసెస్ కి 16 టవర్స్, ఈ యొక్క గెజిటెడ్ ఆఫీసెస్ సంబంధించిన 15 టవర్స్. మొత్తం ఈ యొక్క 21 టవర్స్ సంబంధించి మనకు షాపుర్జీ వాలంజీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. లోపలంతా కూడా ఈ యొక్క ఇటుపక్క ఉన్న టవర్స్ అన్నిటి కూడా కంప్లీట్, ఏదైతే 12 ఫ్లోర్స్ కంప్లీట్ అయిపోయిందో వాటన్నిటి కూడా పైన ఫినిషింగ్ ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా బెండింగ్ చేసి పెట్టుకున్నారు చూడండి. లోపల ఈ యొక్క ఫ్లోర్ వర్క్స్, ఫైర్ సేఫ్టీ వర్క్స్, అలాగే పవర్ సంబంధించిన వైర్స్ ఇవన్నీ కూడా లాక్కుంటున్నారండి. అలాగే టెంపరీగా అది చూడండి, టెంపరీ ఇవన్నీ కూడా మనకు టెంపరీ లిఫ్ట్ కోసం ఇచ్చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఫ్రంట్ సైడ్ ఉన్న టవర్స్ కి మొత్తం పెయింటింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినట్టుగా అన్నిటి కూడా రెడీ చేసుకుని వస్తున్నారు చూడండి. అలాగే కింద ఇక్కడ క్రెయిన్ ఉంది కదా, అది మిషనరీస్ అదంతా కూడా గ్రౌండ్ పైన పార్క్ కి సంబంధించి మొత్తం కూడా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా నీట్ గా అయితే చేసుకుంటున్నారు. ఏదైతే ఇక్కడ 6 ఫ్లోర్లు 7 ఫ్లోర్ దగ్గర ఆగిందో వాటన్నిటి కూడా ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకొని ఈ యొక్క గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారండి. ఈ యొక్క షాపుర్జీ వాలంజీ అనే కంపెనీ వాళ్ళైతే. ఫ్లోర్లంతా మనుషులు ఉన్నారు చూడండి. మొత్తం కూడా వర్క్స్ జరుగుతున్నారు చూడండి. అక్కడంతా కూడా మనుషులు లోపలంతా వర్క్ చేసుకున్నారు. సౌండ్ కూడా వస్తుంటాయి చూడండి. కిందంతా ఫ్లోర్ వర్క్, ఈ యొక్క రాల్ కటింగ్ అవి అయితే చేసుకుంటారు అన్నమాట. టైల్స్ వాటికి సంబంధించి ఆ సౌండ్స్ అయితే వస్తున్నాయి చూడండి. మొత్తం ఇవి 15 టవర్స్ అండి గెజిటెడ్ ఆఫీస్ సంబంధించి. అన్ని కూడా మనకు G+12 ఫ్లోర్ విధానం అయితే ఉంటుంది. అన్ని కూడా ఈ యొక్క గ్రూప్ డి ఆఫీస్ సంబంధించి కానీ, గెజిటెడ్ ఆఫీస్ సంబంధించి కానీ, అలాగే మనకు నాన్ గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ ఇవన్నీ కూడా మనకు 12 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు టవర్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకు NGO టవర్స్, నాన్ గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ అండి. మొత్తం కూడా 21 టవర్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రజెంట్ అంతా కూడా లోపలంతా కూడా ఫ్లోర్ వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే ఏదైతే 12 ఫ్లోర్లు దగ్గర ఆగిందో వాటన్నిటి కూడా ఫినిషింగ్ అవి అయితే రెడీ చేసుకుంటున్నారండి. అలాగే 4 ఫ్లోర్లు 3 ఫ్లోర్ దగ్గర ఆగినవి ఆల్రెడీ ఇక్కడ ఒక ఫ్లోర్ కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ అయితే రెడీ చేసుకుంటున్నారు. మొత్తం ఇది 3 ఫ్లోర్లు అవుతుంది. ఇప్పుడు 4వ 5వ కూడా కంప్లీట్ అవుతుంది. అలాగే అన్నిటి కూడా చేసుకుంటారండి. ఏదైతే బ్యాక్ సైడ్ కంప్లీట్ అయిపోయినాయి టవర్స్ వాటన్నిటి కూడా యొక్క పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా వేసుకుంటూ అయితే రావడం జరుగుతుంది. మీరు అటు సైడ్ అంతా చూడొచ్చు, వర్క్ చేస్తున్నారు. మొత్తం కూడా 12 ఫ్లోర్లు కంప్లీట్ అయిపోయినట్టు కదా, వాటన్నిటి కూడా పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారండి. కంప్లీట్ అవ్వడానికి ఈ యొక్క 11, 10, 8 దగ్గర లాగున్నట్టు వాటన్నిటి కూడా మొత్తం రెడీ చేసుకుంటున్నారు. అక్కడి నుంచి అయితే ఫ్లోర్లు కట్టడానికి. ఇక్కడైతే కొన్ని అయితే ఫ్లోర్లు కూడా కట్టడం జరిగిపోయిందండి. ఒక ఫస్ట్ ఇంకో ఫ్లోర్ అయితే రెడీ చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా మనకు NGO టవర్స్ సంబంధించిన
21 టవర్స్ సంబంధించిన వర్క్స్. దీనికి సంబంధించి మనకు ఎల్ఎన్టీ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. వీటన్నిటి కూడా లోపల ఇప్పుడు ఏంటంటే 11, 12 ఫ్లోర్లు ఏదైతే కంప్లీట్ అయిపోయి ఉన్నాయో వాటన్నిటి కూడా ఫ్లోర్ వర్క్స్, ఈ యొక్క టైల్స్ వర్క్స్ కానీ, పవర్కి సంబంధించిన వైర్స్ లాక్కోవడం, అలాగే వాటర్ పైప్స్ వేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఏవైతే 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్ల దగ్గర ఉన్నాయో వాటన్నిటి కూడా ఫ్లోర్స్ వైజ్ అయితే కట్టుకుంటే వెళ్తాడు. గత వీక్ లో మొత్తం కూడా అదంతా కూడా కింద అవన్నీ కూడా వేసుకున్నారు. ఇప్పుడు మొత్తం కూడా ఫస్ట్ 4 ఫ్లోర్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు 5వ ఫ్లోర్ దగ్గర అయితే ఉన్నారు. ఇక్కడ మీరు చూసే జనాలు వర్క్ చేస్తున్నారు కదా, ఇది మనకు హైకోర్టు దగ్గర అండి. అసలు అటు సైడ్ ఇదివరకు అటు సైడ్ మొత్తం కూడా ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకున్నారు మొత్తం యొక్క డ్రాఫ్టింగ్ కోసం. ఇటు సైడ్ అయితే వచ్చేస్తున్నారు చూడండి. మీకు గత 3 days బ్యాక్ అయితే ఈ యొక్క హైకోర్టు గురించి అయితే అప్డేట్ ఇచ్చాను కదా, అప్పటికిప్పుడు చూడండి ఎంత మార్పు వచ్చేసిందో. విత్ ఇన్ 3 days లోనే ఇదంతా అప్పుడు క్లీనింగ్ చేసుకొని వాటర్ షూట్స్ అయితే వేసుకుంటున్నారు. ఇప్పుడు ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకుంటున్నారు చూడండి. ఇదంతా కూడా హైకోర్టుకి సంబంధించిన వర్క్స్ అండి. ఈ యొక్క హైకోర్టు అనేది మనకు 7 floors అయితే ఉంటుంది. మొత్తం కూడా ఈ యొక్క రాఫ్టింగ్ సంబంధించి మొత్తం 16 రాఫ్టింగ్ అయితే వస్తుంది. ఈ విధంగా ఇప్పుడు ఐరన్ రాడ్ బెండింగ్ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మొత్తం 16 అయితే వస్తుంది. ఇక్కడ మొత్తం కూడా మొత్తం ప్రతి దగ్గర వర్క్ జరుగుతూనే ఉంది చూడండి, ఆ మూల నుంచి ఈ మూల వరకు. ఇది కూడా మనకు ఈ యొక్క హైకోర్టుకి సంబంధించిన వర్క్స్ అండి. శరవేగంగా అయితే జరుగుతుంది. ఊహించని రీతిలో ఎవరు కూడా ఊహించుంటారు ఈ విధంగా జరుగుతుందని. మ్యాన్ పవర్ విషయంలో కానీ ఆ విధంగా అయితే జరుగుతుంది అనమాట ఈ యొక్క హైకోర్టుకి సంబంధించిన వర్క్స్ అయితే. ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళైతే ఈ యొక్క హైకోర్టుకి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారండి. మొత్తం అసలు అక్కడ లారీలు కూడా వెళ్ళినచ్చు లోపలికి, మెటీరియల్ అవన్నీ కూడా తీసుకొని. అలాగే ఇక్కడ ఆఫీసర్స్ కూడా వచ్చినారు, అక్కడ కార్ తిరుగుతున్నారు. ఏపీసీఆర్ నుంచి ఆఫీసర్స్ కూడా వచ్చినారు, చూస్తున్నారు. అదంతా కూడా ఐరన్ బెండింగ్ కిందంతా చేసుకుని ఇప్పుడు పైన కూడా ఒక ఫ్లోర్ లాగా అయితే బెండింగ్, మొత్తం ఒక బెడ్ లాగా అయితే ఐరన్ రాడ్స్ బెండింగ్ అవన్నీ కూడా చేసి పెట్టుకున్నారు చూడండి. మొత్తం కూడా కింద మీరు గత 15 days నుంచి చూసుకుంటే మొత్తం కింద ఫ్లోర్ వర్క్స్ అన్ని దగ్గర కూడా కంప్లీట్ చేసుకున్నారు. 15 days బ్యాక్ మీరు చూసుకుంటే మొత్తం కూడా కొన్ని దగ్గర ఫ్లోర్ వర్క్స్ ఏదైతే కంప్లీట్ అవ్వాలి అవన్నీ కూడా క్లీనింగ్ చేసుకుంటుండే. ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా కూడా పోసేస్తున్నారు చూడండి. మొన్న 3 days బ్యాక్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎంత బురద ఉండే, అవన్నీ కూడా నీట్గా తీసి ఈ సైడ్ అయితే పారేస్తున్నారు. ఇంత కూడా మనకు ఈ యొక్క హైకోర్టుకి సంబంధించిన వర్క్స్ అయితే ఈ విధంగా అయితే జరుగుతుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా మనకు ఐకానిక్ టవర్ 5, దీన్నే మనం గ్యాట్ టవర్ అని కూడా అంటాము. దానికి సంబంధించిన వర్క్స్ అనేది కూడా కింద యొక్క కాంక్రీట్ వర్క్స్ ఇవన్నీ కూడా శరవేగంగా అయితే జరుగుతుంది అనమాట. ప్రజెంట్ చూడండి ఐకానిక్ టవర్ 5 దగ్గర కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. మొత్తం కూడా ఈ యొక్క వాల్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క డయాగ్రీకి సంబంధించి వాటన్నిటి కూడా క్లీనింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూడండి. మొత్తం కూడా ఇక్కడంతా కూడా ఈ సైడ్ 2 అటు సైడ్ 2 అయితే క్లీనింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే మొత్తం అదంతా కూడా కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అటు సైడ్ అంతా కూడా మనకు 2 ఫ్లోర్ లాగా అయితే వస్తుందంటండి దానికి సంబంధించిన వర్క్స్ అవన్నీ కూడా. దాంతోపాటు ఈ యొక్క డయాగ్రీకి సంబంధించిన సపోర్టింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి అక్కడ ఐకానిక్ టవర్ 5 దగ్గర. అలాగే మెటీరియల్ చూడండి, హెవీ మెటీరియల్ ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే. అలాగే మీరు అక్కడ వర్క్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకు ఐకానిక్ టవర్ 3 and 4 సంబంధించిన వర్క్స్ అండి. ఎల్ఎన్టీ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. ఐకానిక్ టవర్ 5 మాత్రం ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ దానికి సంబంధించిన వర్క్ చూడండి, జనాభా ఎంతమంది వర్క్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మొత్తం కూడా ఐకానిక్ సేమ్ లోపల కూడా 3 దగ్గర ఏదైతే ఉందో అవన్నీ కూడా డయాగ్రీకి సంబంధించిన వర్క్స్ క్లీనింగ్ వర్క్ చేసుకుంటున్నారు అనమాట. చూస్తున్నారు కదా అక్కడ ఇటు సైడ్ ఫ్రంట్ సైడ్. అలాగే 4 దగ్గర మొత్తం కూడా క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మొత్తం కూడా నిచ్చెన లాగా వేసుకొని మొత్తం ఒక బెడ్స్ లాగా తీసుకున్నారు వర్క్స్ అవి చేయడానికి పైన అయితే. అటు సైడ్ అంతా కూడా కింద కాంక్రీట్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని పైన ఏదైతే ఐరన్ రాడ్స్ ఉంటాయో పొడవుగా వాటన్నిటి కూడా వర్క్ చేసుకోవడానికి అయితే మొత్తం బెండింగ్ చేసుకొని పైన ఈ నిచ్చెన లాగా అయితే మొత్తం ఐరన్ రాడ్స్ తో వాటిలో అయితే వేసుకుంటూ వస్తున్నారండి. ప్రజెంట్ అయితే ఈ విధంగా అయితే జరుగుతుంది. ఐకానిక్ టవర్ 3 and 4 వచ్చేసి 39 floors అయితే ఉంటుంది. ఐకానిక్ టవర్ 5 వచ్చేసి 49 ఫ్లోర్స్ అయితే ఉంటుంది అనమాట. ఇందులో మనకు సీఎం గారికి సంబంధించిన ఆఫీస్కి సంబంధించి కానీ, సీఎం గారు కానీ, అలాగే ఈ యొక్క హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్ 5 లోనే ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లోజ్డ్ పెంచుని చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క ఏపీ అసెంబ్లీ కొత్త అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. దానికోసం అయితే ఎవరిని ఎంట్రీ కానీ కూడా మొత్తం ఈ విధంగా క్లోజ్డ్ పెంచింగ్ అయితే మొత్తం నిర్మించేశారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వర్క్స్, ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ అండి. మొత్తం కూడా ఈ యొక్క క్లోజ్డ్ పెంచింగ్ లాగా అయితే వీటితో అయితే నిర్మించేశారు. ప్రజెంట్ అంతా కూడా మిషనరీస్ అవన్నీ కూడా ఈ యొక్క ఫౌండేషన్ సంబంధించిన ఫైల్ ఫౌండేషన్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మొత్తం అటు సైడ్ అంతా కూడా రీసెంట్ గా మీకు ఒక 1 month బ్యాక్ వీడియో చేయదు. అటు సైడ్ అంతా కూడా ఈ యొక్క ఫైల్ ఫౌండేషన్ సంబంధించిన అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మొత్తం కూడా ఇక్కడైతే చేసుకుంటున్నారండి. ఇది మొత్తం కూడా మనకు 3 floorలు అయితే ఉంటుంది. అలాగే పొడవైన పైన టవర్ 350 meterలు ఎత్తైన టవర్ కూడా ఉంటుంది అనమాట. అలాగే మనకు ఈ యొక్క అసెంబ్లీకి అయితే ఒక టూరిస్ట్ లాగా పర్యాటక పరంగా కూడా ఉంటుందండి. అసెంబ్లీ ఏంటంటే ఇయర్ లో మనకు 30 to 50 days అయితే జరుగుతుంది. రిమైనింగ్ డేస్ ఖాళీగా ఉంచకుండా ఈ యొక్క పర్యాటక పరంగా కూడా అనుమతి అయితే ఉంటుంది ఈ యొక్క అసెంబ్లీ సంబంధించి.
టవర్ 2 అండి. ప్రెజెంట్ ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 అండ్ 2 సంబంధించి సాబూరి వాలెంజ్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. మొత్తం కూడా ప్రెజెంట్ ఏంటంటే ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా నీట్గా అయితే చేసుకుంటున్నారు. ఇటు సైడ్ మొత్తం కూడా కటింగ్స్ అలాగే తుప్పు పట్టుకుంటుంది అవన్నీ కూడా ఇక ఏదైతే మెయిన్ టవర్ ఉంటుందో వాటన్నిటి కూడా మొత్తం ఐరన్ రాడ్స్ రిమూవల్ అవన్నీ కూడా నీట్గా అయితే జరిగిపోయి ఉంది. ఎందుకు కూడా చూడండి మనకు లాస్ట్ వీక్ నుంచి అయితే వర్క్స్ జరుగుతున్నాయండి. మొత్తం కూడా ఈ యొక్క నవంబర్ మంత్లో అటు సైడ్ అంతా కూడా ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకొని కింద కాంక్రీట్ వర్క్స్ అయితే చేస్తున్నారు అనమాట. ప్రజెంట్ ఏంటంటే ఈ యొక్క డిసెంబర్ మంత్ ఫస్ట్ వీక్ లో ఇక్కడంతా కూడా ఐరన్ రాడ్ రిమూవింగ్ అలాగే తుప్పు పట్టినట్టు అవన్నీ కూడా నీట్ గా అయితే చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఐకానిక్ టవర్ 2 కి సంబంధించి అలాగే ఏదైతే చూస్తున్నారో ఇది మనకు ఐకానిక్ టవర్ 1 అండి. ప్రెసెంట్ ఐకానిక్ టవర్ 1 దగ్గర మొత్తం కూడా క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఈ సైడ్ అంతా కూడా క్లీన్ చేస్తున్నారు చూడండి. కిందంతా ఇదంతా కూడా మనకు గ్రావిల్ అలాగే కాంక్రీట్ అవన్నీ కూడా నీట్ గా తోలుకుంటారండి. అలాగే ఇటు సైడ్ మనకు కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి, అవి చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీరు గత వీక్ లో చూపించాను కదా వీడియో ఐకానిక్ టవర్ గురించి. అప్పుడు ఇదంతా కూడా మనకు కొంత భాగం కాంక్రీట్ వర్క్ చేసుకుని అక్కడంతా కాంక్రీట్ కిందంతా పోసుకున్నారండి. ఇక్కడ చూస్తున్నారు కదా బంగ్లాస్, ఇవన్నీ కూడా మనకు G+1 ఫ్లోర్ అండి. ఇవి మొత్తం కూడా ప్రిన్సిపల్ సెక్రటరీస్ అలాగే సెక్రటరీకి సంబంధించిన 115 బంగ్లాస్ సంబంధించిన వర్క్స్ అండి. ఆల్మోస్ట్ అన్ని కూడా ఒకే స్టేజ్ లో అయితే ఉన్నాయి బంగ్లాస్, చూసుకోవచ్చు మీరు. అన్నిటి కూడా సిమెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే వచ్చేసారండి. అలాగే అక్కడ 3వ బిల్డింగ్ కూడా కంప్లీట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్నారు. ఇక్కడ సెక్రటరీ బంగ్లాస్ ఒకటి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీస్ బంగ్లాస్ సంబంధించిన ఒక బిల్డింగ్ అయితే పూర్తిగా అయితే కంప్లీట్ చేసుకుంటే పెట్టుకున్నారు. ప్రజెంట్ ఈ యొక్క బంగ్లాస్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి, చాలా ఫాస్ట్ గానే జరుగుతున్నాయి. మ్యాన్ పవర్ విషయంలో కూడా చాలా మంది చాలా ఉన్నారు. దానికి సంబంధించిన కంపెనీ అండి ఇది, KMU అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు అనమాట. ఎగ్జాక్ట్ దానికి ఆపోజిట్ లోనే వాళ్ళకి షెల్టర్స్ అవన్నీ కూడా నిర్మించుకోవడం జరిగింది. అన్ని కూడా రూమ్ వర్క్స్ ఈ యొక్క సిమెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటూ అయితే వస్తున్నారు. ఈ యొక్క 115 బంగ్లాస్ సంబంధించిన వర్క్స్ అయితే ఆల్రెడీ అక్కడ ఇంకో బిల్డింగ్ మొత్తం 3వ బిల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఏదైతే కంప్లీట్ అయిందో సేమ్ అదే బిల్డింగ్ లెక్క అయితే అన్ని కూడా రావడం జరుగుతుందండి. టవర్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ అండి. మొత్తం కూడా కంప్లీట్ గా అయితే రెడీగా ఉంది. అన్ని మాక్సిమం అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఫినిషింగ్ ఈ యొక్క పవర్ సంబంధించిన ఫినిషింగ్ వర్క్స్ అలాగే కింద గ్రౌండ్ యొక్క పార్కింగ్ సంబంధించిన ఫినిషింగ్ వర్క్స్ అలాగే పవర్ ట్రాన్స్ఫర్స్ అవన్నీ కూడా ఇన్స్టాలేషన్ అయితే జరుగుతుంది. రిమైనింగ్ ఏదైతే ఈ 12 ఫ్లోర్స్ కంప్లీట్ అవ్వాలో మీరు చూసుకోవచ్చు, అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. అమరావతిలో APCRT బిల్డింగ్ తర్వాత ఓపెన్ కాబోతున్న బిల్డింగ్స్ అనమాట. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ ఇవన్నీ చూడండి ఎలా ఉందో. అసలు లోపల కూడా చాలా బాగుందండి. ఫ్లోర్ వర్క్స్ కానీ పెద్ద పెద్ద రూమ్స్ మొత్తం కూడా ఇందులో G+12 ఫ్లోర్ అయితే ఉంటుంది. ప్రతి ఫ్లాట్ కి మనకు ప్రతి ఫ్లోర్ కి మనకు 2 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన బంగ్లాస్ వర్క్స్ అయితే. చూసారు కదా, ప్రజెంట్ అమరావతిలో అయితే డిసెంబర్ మంత్ సెకండ్ వీక్ రివ్యూ అయితే ఇదనమాట. సెకండ్ వీక్ లో అయితే వర్క్స్ ఈ విధంగా అయితే జరుగుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.